గుడ్లతో ఇంకా కొద్దిగా మిల్ మేకర్తో ఎగ్ మిల్ మేకర్ ఫ్రై అయితే చేసి చూపిస్తున్నాను. ఇదైతే సాంబార్, పప్పుచారు, రసం చేసుకున్నప్పుడు నంచుకు తినడానికి అయితే బాగుంటుంది. దీనికోసం అయితే మిల్ మేకర్ తీసుకుని వేడి నీటిలో పోసుకొని బాగా ఉడికించుకుని వాటర్ అంతా పిండుకొని ఒక గిన్నెలో తీసుకుందాం అండి. తీసుకున్న తర్వాత ఇందులో పసుపు, కారం, ఇంకా కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర ధనియాల పేస్టు, అదేవిధంగా కొద్దిగా బియ్యం పిండి ఇది కూడా వేసి బాగా కలుపుకుందాం అండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఎగ్ను కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాం. బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక్క 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవచ్చు. మేము టైం లేదంటే ఒక 5 నిమిషాలైనా సరిపోతుంది. ఎందుకంటే ఈ మసాలాలు ఇవన్నీ కూడా మిల్ మేకర్ పీల్చుకుంటుందండి. ఈ పీల్చుకున్నంతసేపట్లో మనం ఈలోపు పొయ్యి మీద బాండీలు పెట్టుకొని ఇవి వేయించుకోవడానికి అవసరమగు ఆయిల్ పోసుకొని ఒకసారి చూద్దామండి. ఆయిల్ అయితే ఎక్కువ వేయనక్కర్లేదు, ఇవి వేగడానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే పలుచగా అయినట్టు మనకు అనిపిస్తుంది తప్ప పలుచగా ఏమి ఉండదండి. ఎగ్ కదా, ఆయిల్లో వేసిన వెంటనే తోడుకుంటుంది, ఏం పర్వాలేదు అన్నమాట. అందుకనే ఆయిల్ ముందు ఈ మిల్ మేకర్ని నీటిలోని చాలా ఎక్కువగానే పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే బాండీలు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇది వీటెక్కిన తర్వాత ఈ మిల్ మేకర్ మిశ్రమాన్ని కూడా వేసి చిన్న మంట మీద అయితే వేయించుకుందాం. పెద్ద మంట మీద పెట్టకూడదండి. పెద్ద మంట మీద పెడితే లోపల కుక్ అవ్వదు, ఓన్లీ బయట మాత్రమే మాడిపోతుంది. అస్సలు బాగుండదు, తినడానికి కూడా బాగుండదండి, వేరే టేస్ట్గా ఉంటుంది. ఇది మామూలుగా చిన్న మంట మీద వేయించుకుంటేనే మనకి చక్కగా వేగుతాయి. ఇలా వేసిన వెంటనే కలిపేయకుండా ఒక్క నిమిషం పాటు అలా అడుగున అలా వేగిన తర్వాత మాత్రమే గరిటతో కలుపుకుంటే చక్కగా ఉంటాయి. ఒకేసారి వేసిన వెంటనే కలిపేస్తే చెదిరిపోతుంది అన్నమాట. చూసారా, ఇలా కలుపుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి అన్నమాట. ఇవి చేసుకోవడం కొద్దిగా పని పట్టినప్పటికీ చాలా రుచికరంగా ఉంటాయి అన్నమాట. మన సాంబార్, రైస్ ఇలాంటి వాటితో తినడానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ చిన్న మంట మీద వేయించుకున్న తర్వాత ఇంక ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. గోల్డెన్ కలర్గా వచ్చాయి కదా, ఇలా వేపుకుంటే బాగుంటాయి, చాలా చక్కగా ఉంటాయండి తినడానికి. ఇలాగే తినేయచ్చు కూడా, ఇవి ఇలాగే నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి. ఈ విధంగా కూడా తినేయచ్చు. కాకపోతే ఇది కొద్దిగా రైస్లో కూడా కలుపుకోవడానికి వీలుగా ఒకసారి చిన్నగా దీన్ని కొద్ది గ్రేవీలాగా చేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీల్లో ఆయిల్ పోసుకొని కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలాగే 2-3 ఉల్లిపాయలు పొడిగా చీరుకొని ఈ చీరుకుడు కూడా వేసుకుని బాగా వేయించుకుందాం. ఇవి వేగుతున్నప్పుడే మెల్లిగా చిన్న మంట మీద వేగించుకుంటూ ఇందులోనే కొద్దిగా టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేయించుకుందాం అండి. ఇందాక కొద్దిగా ఉప్పు వేసాం కదా, మళ్ళీ ఇక్కడ కూడా కొద్దిగా వేసుకుందాం. ఇవి వేగినప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. నేనైతే ఒక టమాటా వేసానండి. టమాటా ఎక్కువ తక్కువ అనేది చూసి వేసుకోవాలి. ఈ టమాటా ముక్క గరిటతో ఇలా అదిమినప్పుడు మెత్తగా ఉంటే మగ్గిపోయినట్టే. ఈ మగ్గిపోయిన తర్వాత కారం, ఇందులో కొద్దిగా పసుపు, అలాగే ఏమైనా మన ఇంట్లో ఉండే గరం మసాలాలు కానీ ఏమైనా ఉంటే వేసుకొని ఇవి కూడా వేసేసి బాగా కలుపుకుందాం. ఈ మసాలాలన్నీ దీనికి పట్టి కొద్దిగా అన్నంలో వేసుకొని కలుపు తినడానికి కూడా చాలా బాగుంటుంది. అందుకే ఇలా వేసాను. టమాటా వేసాం కదా మనం, కొద్దిగా అన్నం కలపడానికి అది బాగుంటుంది. ఉప్పు చూసి వేసుకోండి. ఇంకా అంతే అండి. ఇంకో ఇలా వేగిపోతాయి, చాలా బాగుంటుంది తినడానికి. పిల్లలైతే ఇష్టపడి తింటారన్నమాట. ఇలాంటివి పిల్లలకి ఇష్టం కదండి. ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్